రాజకీయాల్లో ఉంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. ఆయన 339 పనుల ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గంలో స్థాయిల వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడి నుంచి ఎక్కడా ఉత్సాహం తగ్గకుండా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారన్న గర్వం శ్రీధర్ రెడ్డిలో లేదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనవాయితీ. దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత, కార్యకర్తల చేత, ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులు ఉన్నారో వారికే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజా నాయకుడు సోదరులు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు డాక్టర్ పుల్లూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ గారు నిరంతరం సోదరునికి అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని కృషి చేస్తున్న మిత్రులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మాజీ నగర మేయర్ వాణిశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతి గారు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, స్థానిక ప్రజలకు అందరూ కూడా బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసన సభ్యులు గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు, సంతోషం, జేజేలే దానికి నిదర్శనం. శ్రీధరన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. నేను స్టూడెంట్, ఆయన విద్యార్థి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా అనేక ఆటపోట్లు ఎదుర్కొన్న, ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్న అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాను. 3 సార్లు శాసనసభ్యుడైనా నేను సీనియర్ శాసనసభ్యుడిని 3వ గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ 29 లక్షంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, పరిపాలనటువంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు 3వసారి, 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువుకుండాలి, ప్రజల ఆలోచనలు నిరంతరం అర్థం చేసుకోవాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే కోవిడ్ జీవోలో కానీ, నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ, కోవిడ్ జీవోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని, మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం.